మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఇటు ఇజ్రాయెల్, అటు ఇరాన్, మధ్యలో అమెరికా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. ఇలాంటి టైంలో ప్రపంచం మొత్తం ఒకవైపు చూస్తుంటే ఇరాన్ మాత్రం భారత్ వైపు చూస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో భారత్ ఒక విశ్వసనీయ పాత్ర పోషించగలదు అని భారత్లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఇలాహీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు పక్కనే ఉన్న ముస్లిం దేశం పాకిస్తాన్ను నమ్మని ఇరాన్ భారత్ను ఎందుకు నమ్ముతోంది? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఇరాన్, పాకిస్తాన్ రెండు పొరుగు దేశాలే, పైగా ఇస్లామిక్ దేశాలు. కానీ వీరి మధ్య నమ్మకం సున్నా. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడూ అమెరికా చెప్పినట్టు ఆడుతుందని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్కు బద్ధ శత్రువైన సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్కు భారీగా నిధులు అందుతాయి. అందుకే సంక్షోభం వచ్చినప్పుడు పాకిస్తాన్ తటస్థంగా ఉండలేదు. పైగా ఇరాన్ సరిహద్దుల్లో జరిగే ఉగ్రదాడుల వెనుక పాక్ హస్తం ఉందని ఇరాన్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అందుకే పాకిస్తాన్ను ఇరాన్ ఒక నమ్మక ద్రోహిగానే చూస్తోంది తప్ప మధ్యవర్తిగా అస్సలు ఒప్పుకోదు. ఇక భారత్ విషయానికి వస్తే ఇరాన్ రాయబారి వాడిన విశ్వసనీయ అనే పదానికి పెద్ద అర్థమే ఉంది. పాకిస్తాన్లోని చైనా నిర్మించిన గ్వాడర్ పోర్టుకు చెక్ పెట్టడానికి ఇరాన్లో భారత్ చాబహార్ పోర్టుపై పెట్టుబడులు పెట్టింది. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధం. భారత్కు ఇరాన్తో ఎంత సత్సంబంధాలు ఉన్నాయో అమెరికాతో అంతకంటే ఎక్కువ దోస్తీ ఉంది. అలాగే ఇజ్రాయెల్తోనూ భారత్ సన్నిహితంగా ఉంటుంది. ఎవరి పక్షం వహించకుండా అందరితో మాట్లాడగలిగే దమ్మున్న దేశం భారత్ ఒక్కటే అని ఇరాన్ నమ్ముతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు చర్చల ఆఫర్ ఇచ్చారు. ట్రంప్ను ఒప్పించగల లేదా ఆయనకు వాస్తవాలు వివరించగల ఏకైక నాయకుడు ప్రధాని మోదీ అని ఇరాన్ గట్టిగా నమ్ముతోంది. గతంలో రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపాలని ప్రధాని మోదీ చెప్పిన మాటలను ప్రపంచం మొత్తం మెచ్చుకుంది. ఇది యుద్ధాల యుగం కాదు అని ఆయన నేరుగా పుతిన్ ముఖం మీద చెప్పగలిగారు. అదే ధైర్యం, అదే నిజాయితీ ఇప్పుడు మధ్యప్రాచ్యానికి అవసరం. ఇరాన్ రాయబారి మాటల్లోని అంతరార్థమూ అదే. అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థికంగా దెబ్బతింది. ఇప్పుడు ఆంక్షల నుంచి బయటపడాలన్నా, యుద్ధం ఆగిపోవాలన్నా భారత్ వంటి నిష్పాక్షిక దేశం జోక్యం చేసుకోవాలని ఇరాన్ కోరుకుంటోంది. సో చూశారుగా, మతం కంటే దేశ ప్రయోజనాలు, గ్లోబల్ పవర్ ముఖ్యం అని ఇరాన్ గుర్తించింది. అందుకే పాకిస్తాన్ను పక్కన పెట్టి విశ్వగురువు భారత్ వైపు మొగ్గు చూపుతోంది. మరి భారత్ నిజంగానే ఈ వివాదాన్ని పరిష్కరించి ప్రపంచ శాంతిని నెలకొల్పుతుందా అనేది చూడాలి.